స్టూడెంట్స్, నేను మీకు ఈరోజు శబ్ద రూపాన్ని శబ్దాస్ బిట్ కంప్లీట్ చేస్తాను. ఇది మన 2025, ఓకేనా. 2024 ఉంది ఇక్కడ, ఈ ఇయర్ 25ది మోడల్ పేపర్ అన్నమాట. మోడల్ పేపర్ 24ది ఈ ఇయర్ వస్తుంది ఇది, ఓకేనా. 25లో మీకు వచ్చే మోడల్ పేపర్లో ఇదే విధంగా వస్తుంది. ఆ విభాగలో 5 క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్, ఓకేనా. అండ్ ఆ విభాగాలు మీన్స్ పార్ట్ ఏ, పార్ట్ బి అన్నమాట. ఇది పార్ట్ బి. ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్, 7, 8, 9, 10, 4. అవి ఒక 6, ఇవి ఒక 4, 10 క్వశ్చన్స్ మీకు టోటల్ 5 లాగా. అక్కడ 6 వస్తాయి, ఇక్కడ 4 వస్తాయి, టోటల్ 10 క్వశ్చన్స్. సో నేను పార్ట్ బిలో ఏదైతే 15 మార్క్స్ 4 క్వశ్చన్స్ ఇస్తారు, 4కి ఒక్కొక్క దానికి 15 మార్క్స్. ఆ 15 మార్క్స్లో 9th బిట్ కంప్లీట్ చేస్తాను, ఓకేనా. ఇది 9th బిట్ శబ్ద రూపాన్ని, ఓకేనా. ఇక్కడ చూడండి, ద్వయోహ శబ్దయోహ. ద్వయోహ అంటే ఎంత బిట? దో. ద్వయోహ అంటే దో. శబ్దయోహ సర్వాసు విభక్తిషు. సర్వాసు అంటే సర్వం అంటే అన్ని, అన్ని విభక్తులు. సర్వేషు చ వచనేషు రూపాన్ని లిఖతః. ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, విభక్తితో పాటు వచనం, ఓకేనా. ఇలా రాసి చూపియండి అని అంటున్నారు. మీరు అంత మాత్రాన టెన్షన్ పడిపోకండి, అంటే ఏంటో అంటే ఏంటో అని. మన ఇంటర్లో ఉంటాయి కదా మీకు, ఒకవేళ మీకు మర్చిపోయినట్టు అనిపించిన ఇంటర్ క్లాసెస్ కూడా ఇదే ఛానల్లో అప్లోడ్ ఉన్నాయి. మనకు శబ్దరూపాన్ని బిట్ తీసి చూడండి, ఓకేనా. రామ, రామౌ, రామః అని ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి ఉంటాయి కదా, అవి బెట చూడండి. ఇది మళ్ళీ ఇక్కడ బ్రాకెట్లో ఏమి ఇచ్చారని అదొక కన్ఫ్యూజన్. ఏం లేదు, క్వశ్చన్ నెంబర్ 9 అంటే ఇది క్వశ్చన్ నెంబర్ 9 అనమాట. పేజ్ నెంబర్ 53, 54, 55, 56 అంటే బాను, గో, రమ, ఫల్ ఎక్కడున్నాయంటే ఈ పేజ్ నెంబర్స్లో ఉన్నాయి. బిట్ నెంబర్ 3 అంటే అక్కడ నేను చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ వన్ బాను చూడండి. బాను క్వశ్చన్ నెంబర్ 9, ఇది పేజ్ నెంబర్ 53, బిట్ నెంబర్ 3 అంటే ఇలా టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 3, బిట్ నెంబర్ 3 అంటే ఇక్కడ అనమాట. బాను ఇది, ఓకేనా. ఇవి మీకు 13 ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్. ఎలా అంటే మనకి ఇంటర్లో ఉన్నాడు. ఫస్ట్ వన్ దేవా, ఓకేనా. ఫస్ట్ వన్ దేవా చూడండి. క్వశ్చన్ నెంబర్ 9, శబ్దరూపాణి లిఖత. అజంతా పుల్లింగ శబ్దా, అకారాంత పుల్లింగ దేవా శబ్ద. ఫస్ట్ వన్ దేవా బెట, ఓకేనా. ఏకవచనం, వచనం, వచనం అంటే ఇట్ సైడ్. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమా విభక్తి, ప్రథమా విభక్తి. దేవః, దేవౌ, దేవాః. ద్వితీయా విభక్తి, దేవం, దేవౌ, దేవాన్. తృతీయా విభక్తి, దేవేన, దేవాభ్యాం, దేవైః. చతుర్థీ విభక్తి, దేవాయ, దేవాభ్యాం, దేవేభ్యః. పంచమీ విభక్తి, దేవాత్, దేవాభ్యాం, దేవేభ్యః. షష్ఠీ విభక్తి, దేవస్య, దేవయోః, దేవానాం. సప్తమీ విభక్తి, దేవే, దేవయోః, దేవేషు. సంబోధన ప్రథమా విభక్తి, హే దేవే, హే దేవౌ, హే దేవాః. ఇక్కడ విభక్తి అని ఇవ్వరు బేట, బట్ మీరు రాయాల్సి ఉంటుంది. మీరు రాయరు పిల్లలు. ఇక్కడ ప్రథమ అంటే ప్రథమానే రాసేస్తారు. అంటే ఇది కరెక్టే కదా మేడం అంటే కరెక్టే, మీరు రాసేది పేపర్ ప్రజెంటేషన్ బాగుంటుంది. ఇక్కడ బాక్స్ ఇవ్వరు, కానీ మీరు బాక్స్ గీసి రాయాల్సి ఉంటుంది. మేడం ఇక్కడ ఇవ్వలేరు కదా అంటే అది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటర్లో లాగా కాదు, 7.5 మార్క్స్ పడాలి అంటే అజంతా పుల్లింగా శబ్దా అని రాయాలి. అకారాంత పుల్లింగ దేవా శబ్ద, ఈ హెడ్డింగ్ కంపల్సరీ రాయాలి, ఓకేనా. ఇది ఫస్ట్ వన్ బెట. మీకు 12 ఉన్నాయి, 12 చూపించేస్తా. అన్నీ ఏం ఓరల్ చెప్పను, జస్ట్ చూపించేస్తా. స్క్రీన్ షాట్ పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది కవి. స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చక్కగా చదువుకొని రాసేసేయండి. ఇంకా అన్నీ అవసరం లేదు కదా, మీకు ఆల్రెడీ ఇంటర్లో తెలుసు. ఇది థర్డ్ వన్. థర్డ్ బెట కంటిన్యూషన్. పేపర్ 53లో ఉండే ఇది కంటిన్యూషన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పిత, ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా చదువుకోండి. ఓన్లీ 12 ఉంటాయి, 12కి 12 నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. మేడం 12కి 12 నేర్చుకోవాలా, ఇంపార్టెంట్ అంటూ ఉండవు, ఉన్నవే 12. ఇంకా అందులో ఏమి ఇంపార్టెంట్ బేట, ఏది వస్తుందో తెలీదు. అండ్ ఇంకోటి
మీకు ఇంపార్టెంట్ చెప్పని అవసరం లేదు, విభక్తుల ఐడియా ఉంది కదా బేట, ఇటు సైడ్ అయితే అస్సలు అవసరమే లేదు, మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి రాస్తున్నారు. సో ఇవి కూడా చూడండి, రామాభ్యాం రామాభ్యాం రామాభ్యాం, రామా శబ్దం రమా, ఇది రమా శబ్దం మీకు నేను ఇంటర్లో రామా అని చదివి అదే వస్తుంది. రామాలాగానే అన్నీ చూడండి, రామాభ్యాం 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 ఉంటుంది, ఇక్కడ రమాభ్యాం 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 అట్లా. సో అదే ఉంటుంది కాబట్టి ఇక చూడండి, హే రమే హే రమే హే రామా రమాహ, మీకు ఇంటర్లో లాగానే సెకండ్ లైన్లో హే వస్తుంది. సో ఇంకా మళ్ళీ ఇంపార్టెంట్ ఏముంది బేటా, జస్ట్ చూసి 1-2 సార్లు చదువుకున్నారంటే ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా, 7th వన్. నెక్స్ట్ 8th వన్ బేటా. కంటిన్యూషన్ 8th వన్. 9th, 10th, ఫలం 11th, 13th 12th వారి. నెక్స్ట్ లాస్ట్ 13th మధు. 12 or 13 ఉన్నాయన్నాను, 13 ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్వశ్చన్, ద్వయోః సవిభక్తికం సంపూర్ణతయా శబ్దరూపాణి లిఖత. సో ద్వయోః అంటే దో, సంపూర్ణతయా శబ్దరూపాణి, శబ్దాస్ రాయమంట. దేవ ఫలం వధు మతి చూపించగాడు ఇంతకుముందు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దేవ తీసుకున్నారు వీళ్ళు, ఒకటి అంటే మీకు ఆన్సర్ ఎగ్జాంపుల్ రాసి చూడండి. నేను చెప్పా అకారాంతః పుల్లింగ దేవా శబ్ద, హెడ్డింగ్ రాయాలని చెప్పా. చూడండి ఇక్కడ వాళ్ళు బాక్స్ గీసి ఆన్సర్ ఇలా రాయాలని మీకు చూపించారు. నేను ఇటు లైన్స్ కూడా గేమ్ అని చెప్తుంటాను పిల్లలకి. మీరు ఒక పేపరు నేను హౌ టు గెట్ 75 మార్క్స్ అని పెట్టాను, అక్కడ చూడండి పేపర్ ప్రజెంటేషన్లో ఒక స్టూడెంట్ రాసిన పేపర్ పెట్టాను, చక్కగా లైన్స్ గీసి రాశారు. ఇక్కడ అడ్డు లైన్స్ కూడా మీరు ఇలా గీసి రాయాల్సి ఉంటుంది, చక్కగా ఉంటుంది పేపర్ ప్రజెంటేషన్. ఇలా రాయాలన్నమాట. ఓకేనా. సో 7.5కి 7.5 మార్క్స్ పడతాయి. ఈ దేవః శబ్దం ఎక్కడుంది మనకి, చూడండి మీకు 13కి 13 శబ్దాలు చూపిస్తున్నాను నేను. ఫస్ట్ వన్ ఇలానే రాయాల్సి ఉంటుంది, మీరు ఎక్కడ మిస్టేక్ చేయకూడదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ రావద్దు. అండ్ పేపర్ ప్రజెంటేషన్ చాలా చక్కగా ఉండాలి, చక్కగా రాయాలి. మీరు రైటింగ్ కూడా చాలా నీట్గా రాయడానికి ట్రై చేయండి. పిత, గౌహు, రమా, మతిహి, నది, నది శబ్దం కంటిన్యూషన్. వధు, మాత, ఫలం, ఫలం శబ్దం కంటిన్యూషన్. వారి, మధు. 13 శబ్దాస్. దేవా శబ్దం నేను క్వశ్చన్లో చూపించాను కదా, అది ఫస్ట్ శబ్దమే. సో ఇలా ఫస్ట్ శబ్దం లాగా చక్కగా నీట్గా రాసి చక్కగా 15కి 15 మార్క్స్ స్కోర్ చేసేలాగా చూసుకోండి. ఓకేనా. ఇది చాలా ఈజీ, మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి వస్తున్నాయి, ఇంటర్మీడియట్. సో డిగ్రీలో కూడా ఉన్నాయి. సో రాయడానికి ఇబ్బంది లేదు. అండ్ ఎవ్వరూ ఈ బిట్ మిస్ అవ్వద్దు, కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో రాశారు కాబట్టి చాలా ఈజీయే, మీకు 15 మార్క్స్ ఈజీగా పడతాయి. ఓకేనా బేటా. సో ఆల్ ది బెస్ట్ నాన్న. 9th బిట్ కంప్లీటెడ్.